వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ఇక డీటెయిల్ చూస్తే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాల మహానాడు చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రలో హుస్నాబాద్ మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలలంతా చైతన్యంగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్ధమని, దీనిపై పునఃసమీక్షించేందుకు కేంద్రంలో చర్చలు జరిపి మన మాల జాతికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, నియోజకవర్గ కన్వీనర్ ఆర్ కిషోర్, మీడియా ఇన్ఛార్జ్ జాల శ్రీనివాస్, జిల్లా నాయకులు సొల్లు రాజు తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో ఉంటున్నటువంటి గంభీరపేట నాయకులు, ఎల్లిరెడ్డిపేట నాయకులు, ఎర్రపల్లి నాయకులు, మరి చందుర్తి, వేములవాడ, మరి బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగలపల్లి, సిరిసిల్ల, ప్రతి మండలం 13 మండలాలు, మరి వేములవాడ టౌన్, మరి రూరల్, ఇవన్నీ కూడా మరి రుద్రాంగి అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు వచ్చినటువంటి మీ అందరూ కూడా చేస్తూ ఒక విషయం మీరు గుర్తుంచుకొని గమనించాలి. కొన్ని విషయాలు మేము ఈ కార్యక్రమాల్లో మీకు కొంతమందికి ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవమే. మేము మా కార్యక్రమాలు మేమున్నాము. మరి మేము బస్సులు వ్యాన్లు మాట్లాడుతున్న క్రమంలో కొంతమందికి ఆటంకం జరిగింది. అది మీరు ప్రజలు గమనించాలి. అనేక రకాల మాల మానాడికి 30 సంవత్సరాల నుండి దానికి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది వాళ్ళలాగా గత ప్రభుత్వంలో అధికారులను వాడుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా అధికారులను వాడుకోదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఇలా తొత్తుగా వ్యవహరిస్తున్నారంటే గతంలో 10 సంవత్సరాలు అధికారులందరికీ కనుసంధానంగా సంతకం పెట్టినటువంటి అధికారులు దానికి అలవాటు పడి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకుల్లాగా, ఒక కండువలేని నాయకుల్లాగా పనిచేసినటువంటి అలవాటుతోటి వాళ్ళకు కొంచెం మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడమే సిగ్గుచేటు. మరి ఎవరి మీద ప్రెస్ మీట్? మేమేమంటున్నాం అంటే పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం. ఏం కోరుతున్నాము? ఆయన 3 రోజులు కస్టడీకి తీసుకోవాలని కోరుతున్నాం. కస్టడీకి తీసుకుంటే ఆయన చేసిన దొంగతనం, భూములు ఎక్కడెక్కడ కబ్జా చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే కాంప్లెక్స్ పక్క పొంటి మున్సిపల్ ల్యాండ్ కబ్జా చేసిండు. పరంగా లోసుకున్నట్టయితే దాన్ని చూసుకొని చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. ఇంకోటి మహేందర్ రెడ్డి గారికి, ఆదిశీనన్న గారికి ఇది ఏదో కేసులు కూర్చునబెట్టి చేసినట్టు. అసలు ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక సమస్య కాదు. వాళ్ళకి చాలా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, జిల్లా సమస్యలు ఉన్నాయి, 36 సమస్యలు ఉన్నాయి. అసలు ఏందని దీన్ని పట్టుకొని ఇవ్వడం వాళ్ళకి ఏమవసరం? ఇది ఏంది అసలు? ఈ అరెస్ట్ అయిన వ్యక్తి ఏంది? అరెస్ట్ అయిన వ్యక్తి గురించి ఎవరు అడిగినా సిరిసిలో ఏం చేస్తాడో అంటే ఎవరైనా చెప్తారు. దాని గురించి కూడా కావాలదాకా అవసరమా? పోతే ఇలా గౌరవ కలెక్టర్ గారు లాగారు. అసలు మీ బుద్ధి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారిని ఉపయోగించుకొని, డీజీపీ గారి నుంచి ఉపయోగించుకొని ఒక కండువా కప్పకుండా మొత్తం పనులు చేయించుకున్నటువంటి గుణం మీది. కాబట్టి ఎప్పటికీ మీకు అవే జ్ఞాపకాలు వస్తుంటాయి. కానీ మా నాయకులకు అలాంటి అలవాటు లేదు. గౌరవ మహేందర్ రెడ్డి గారికి, మా విప్ అయినటువంటి సీనన్న గారికి జిల్లా వ్యాప్తంగా గడిచిన 10.5 సంవత్సరాల నుంచి ఏమేమి జరగలేదు. ఆ పనులు చేయడానికి వాళ్ళకు చాలా సమయం సరిపోతలేదు ఇవన్నీ వెతకడానికి. కానీ మీరు ఏదో కొంపలు అంటుకున్నట్టు ఏమో జరిగిన ఏవైతే భూమి తీసుకున్నవి కూడా ఇలీగల్గా ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని వెంటనే అప్పటి కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎస్పీ గారికి అందరికి కూడా నేను కోరుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఎవరు కూడా ఆయనను ముట్టుకోలేదు. ఎందుకంటే నేను చేసినటువంటి కార్యక్రమంలో నేను చేసింది మా ఎస్సీల ఇందకు అక్కడ ఉన్నటువంటి ఎస్సీల ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు అన్నిటికీ కర్రలు వాసినాయి. కాబట్టి వాళ్ళందరూ వచ్చి నన్ను తీసుకపోతే చూసి అది ఇచ్చినాయి. ఇది ఇల్లీగల్గా నడుస్తుంది కాబట్టి దీన్ని వెంబడే మూసేయాలని చెప్పడం జరిగింది. అప్పుడే 3 ఏళ్ళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు, అలాగే విద్యాసాగర్ రావులు నిరుపేదలకు, వృద్ధులకు 45 దుప్పట్లు అందించగా చిప్పలపల్లి నాయకులు, కోమటి గ్రామస్తుల చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిప్పలపల్లి గ్రామానికి చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావులు అనేక సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయం, చీరలు, యువతులకు పుస్తలు, వృద్ధులకు దుప్పట్లు అందించారు.
మా గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మటి రాజమల్లు, గాడిచెల్ల రామచంద్రం, తాడపు ఎల్లం, కంచర్ల రాజలింగం గౌడ్, సుద్దాల హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా 5-6 ఉన్నారు కొమ్మలు మసలు ఇట్లా అయిపోయాడు మంది అనుకున్నారు అనుమో గిరిజుడే రాజా అల్లుని చూస్తున్నా ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో 45 మంది నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగరరావు గారికి మా చిప్పలపల్లి గ్రామానికి ఒక 45 బ్లాంకెట్స్ ఇవ్వాలని కోరడంతోనే మా చిప్పలపల్లిపై దయతలిసి 45 బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామంలో ఇంతకుముందు కూడా పుస్తమట్టెలు, ఆర్థిక సాయం, దుప్పట్లు, చీరల పంపిణీ చేసినారు. నిత్యావసర సరుకులు చేసినారు. మా చిప్పలపల్లి గ్రామం తరఫున వారికి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారు ఆయుర్వేద సంతోషాలతో ఉండి దేవుడు వాళ్ళపై చల్లని కృపతో వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండి ఇదే విధంగా అందరికీ సహాయం చేయాలని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్టమేని మాధవి వెంకటేశ్వరరావు గారు మరియు విద్యాసాగర్ రావు వారికి వాళ్ళ కుటుంబానికి మేము చిప్పలపల్లి గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సేవలు చేసిండు. చిప్పలపల్లికి నిత్యావసర సరుకులు కానీ, మరియు పుస్తమట్టెలు కానీ, మరియు చెద్దలు కానీ, మరియు అదేవిధంగా ఇప్పుడు సుత మన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మటి రాయమల్లు పిలుపు మేరకు విద్యాసాగరరావు గారు గూడెం గ్రామానికి చెంది ఆయన కోరగానే ఒక 45 దుప్పట్లు మా చిప్పలపల్లి వృద్ధులకు పంపడం చాలా సంతోషకరము. మేము చిప్పలపల్లి గ్రామ తరపున అందరము పెద్దలము, మేము గ్రామంలోని యువకులము అందరము వారికి వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాము. ఇక ముందు సుత మా చిప్పలపల్లి గ్రామానికి వారు ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని మరి గూడెం గ్రామవాస్తవులైన శ్రీ చిట్టినేమి మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగరరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని నిరుపేదలైనటువంటి మహిళలకు మరి వృద్ధులకు, వికలాంగులైన మహిళలకు 45 మందికి
మరి దుప్పట్ల పంపిణీ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. మరి ఎల్లప్పుడు మా గ్రామానికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయినప్పుడు వాళ్ళకి పుస్తమట్టలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇంకా రకరకాల నిత్యావసర సరుకులు పంపిణీలో మా గ్రామానికి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ట్రస్టుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము మా గ్రామం తరఫున మా గ్రామంలోని పెద్దలందరి తరఫున వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మున్ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించాలి, వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. జిల్లా చిప్పలపల్లి గ్రామానికి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగరరావు గారు మా ఊర్లో ఇట్లా చలికాలం వచ్చింది, ఏమైనా సహాయం చేయాలి, దుప్పట్లు చెద్దలు అనగానే వాళ్ళు వెంటనే స్పందించి ఒక 45 దుప్పట్లు వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, పేదవారికి ఇవ్వడం జరిగింది, పంపడం జరిగింది. ఇంకోటి మా ఊర్లో ఎప్పుడైనా ఒక పేదింటి కుటుంబంలో పెళ్లి జరుగుతుందనే అనగానే పుస్తమట్టలు కానీ, ఆర్థిక సహాయం కానీ, బియ్యం కానీ, ఇంకా వగేరా వగేరా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ట్రస్ట్కు వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా ఊరు గ్రామం నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతపురం జిల్లా అర్బన్లో వ్యసనాలకు మరిగి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7.68 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయం డిపిఓలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు ఛేదింపు వివరాలను ఎస్పీ రత్న వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన షికారి కోటయ్య, షికారి షాలి అలియాస్ శ్యామ్, షికారి సీనా అలియాస్ అర్జున వ్యసనాలకు బానిసలయ్యారు. కేసుల దర్యాప్తులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. అంతర్జిల్లా చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, ఎస్బీసీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, పుట్టపర్తి రూరల్ సీఐ నరేష్, ఎస్ఐ లింగన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. దాదాపుగా 41 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఇంటర్ స్టేట్ దొంగలు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మనము 310 grams గోల్డ్ వర్త్ 22 lakhs, ఒక 2-wheeler అండ్ ఒక కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినటువంటి కేసెస్లో 11 కేసెస్ మా జిల్లాకి సంబంధించి, ఒక 4 కేసెస్ కోలార్ డిస్ట్రిక్ట్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి. సో ఇది కాకుండా ఇటు కర్ణాటక, తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర, ఆల్ 3 స్టేటస్లో రిపీటెడ్గా అఫెన్సెస్ని కమిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనకు జస్ట్ డెప్కి ఒక 5 years 7 years వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సెక్షన్ కూడా ఉంది. సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ సెక్షన్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ నా తరఫు నుంచి పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ ఒకటి, మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి, మీ ఇంటి నుంచి బయటికి ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ నిమిత్తం మీరు బయటికి వెళ్ళినప్పుడు పోలీస్ ద్వారా LHMS అని ఒక సర్వీస్ ఉంది. సో ఫ్రీగా మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. జస్ట్ డయల్ 100కి కాల్ చేసి మనకు ఇలాగ బయటకు వెళ్తున్నాము, ఒక LHMS కెమెరా ఇన్స్టాల్ చేయమని అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ అఫెన్స్ కమిట్ చేయకముందే within minutesలో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఒకటి. సెకండ్, సెల్ఫ్ ప్రికాషన్స్, మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. సో ఎంతవరకు పోలీస్ చేయడము, క్రైమ్ ప్రివెన్షన్, దాని గురించి CCTV కెమెరాస్ ఇన్స్టాలేషన్ ఉండొచ్చు, మిగతా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ వాళ్ళంతా తీసుకోవాల్సిన కొన్ని సెల్ఫ్ ప్రికాషన్స్. వాళ్ళు బయటికి వెళ్ళే టైంలో చాలా కేసెస్లో మనం చూస్తుంటాం,
కనీసం ఒక అల్మెరాకి కానీ బీరువాకి కానీ లాక్ కూడా వేయకుండా ఓపెన్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు, లాక్ వేసి తాళాలు దాంట్లోనే వదిలేసిన పరిస్థితులు, లేదంటే లాక్ వేసి తాళాన్ని పక్కనే ఏదో బెడ్ కిందనో పిల్లో కిందనో పెట్టినటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తుంటాం. సో అలాగా చేయకుండా ఆ ప్రాపర్టీస్ని కుదిరితే కొద్దిగా రిలేటివ్స్ ఇంట్లోనో దానికంటే బెస్ట్ లాకర్లో ఏదైనా పెట్టుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ మెథడ్. ఇఫ్ ఇన్ కేస్ కాని పరిస్థితుల్లో మంచి లాక్స్ అది వేసి ఆ తాళం వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టయితే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ 6 అబద్ధాలు 66 మోసాల పేరు మీద ప్రజల్లోకి వెళ్తుందని, దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో బాలాజీనగర్ నుండి కేపీహెచ్బీ కాలనీలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు భారతీయ జనతా పార్టీ నేతలు ఫ్లకార్డ్స్తో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద గత ప్రభుత్వం కోట్ల రూపాయలను దండుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసీ సుందరీకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని, ఉచిత బస్సు పేరు మీద ఉన్న బస్సులను తిప్పుతూ ప్రజలకు నరకయాతన చూపిస్తున్నారని వాపోయారు. ప్రజలకు వారిచ్చింది 6 గ్యారెంటీలు కాదని 6 అబద్ధపు వాగ్దానాలను వెల్లడించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపాలన కొనసాగించాలని తో పలికారు. ఈరోజు రాజీవ్ గాంధీ సాక్షిగా కాంగ్రెస్ 6 పాలన మీద నిర్ణయం జరిగింది. మేమైతే దాన్ని 6 అబద్ధాలు 66 మోసాలు అనే విధంగా పేరు తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. గృహజ్యోతి ఏమైంది, రైతు బంధు ఏమైంది, ఎందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు? గృహజ్యోతి ఇచ్చినందుక అందరికీ ఇవ్వాలి కదా, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మేము కొందరికే ఇస్తామని? ఈ రోజు రైతులు రుణమాఫీ చేసారు, దాన్ని మళ్ళీ క్యాప్ పెట్టారు. ఎందుకు మీరు క్యాప్ పెట్టారు? ఆ రోజు మేము తీసుకోండి రుణాలు, మేము రాగానే పటాపట్ రుణమాఫీ చేస్తామని, మరి ఎందుకు చేయలేదు? ఈ రోజు పొయ్యి మీద నుంచి పెంక మీద నుంచి పొయ్యి మీద ఉన్నట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉన్నది. అప్పుడేమో కల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడేమో అనుమోలు కుటుంబం రాజ్యం మేలుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చీదరకుంటారు హైడ్రా పేరుతో మరియు కులగణన పేరుతో. మీరు ప్రజల యొక్క దృష్టిని మళ్ళిస్తూ తప్పితే అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఈరోజు జిహెచ్ఎంసీలో మొత్తం కూడా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి అన్నీ కూడా జీరోగానే. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బ కారణం తప్పకుండా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది, మీ యొక్క వైఫల్యాలను ఎండగడుతుంది. ఏం మొహం పెట్టుకుని ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజాపక్షాన పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు వైఫల్యాలు చేసుకోవాలి, విజయోత్సవాలు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా అంటుంది. భారత్ మాతాకి పార్టీ రాజీవ్ గాంధీ సాక్షిగా ఇక మీ అందరం కలిసి కూడా పాదయాత్ర చేయరు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తామంటే, ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దూరమై ఈ రోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, ఏం సాధించారని, మీరు ఏ విధంగా సాధించారు? ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. హైదరాబాద్ వల్ల నిద్ర పోవట్లేదు, రాత్రి అయితే భయపడుతున్నారు. ప్రతి ఒక్క పేద రేషన్ కార్డు రాలేదు, స్కూటీ ఇవ్వలేదు, స్కాలర్షిప్ ఇవ్వలేదు, ఏ విధంగా కూడా అంతా నష్టపోయారు. ఇంతకుముందు పాలకులంతా కాంగ్రెస్ ప్రభుత్వం నెచ్చుకొని ఓట్లేస్తే ఈరోజు గెలిపించినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి కాంగ్రెస్ వెళ్తే ఏ విధంగా సాధించకుండా రోజు బాధ పెడుతూ తప్ప ఏ విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి తరఫున ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఇంకా చాలా మా భారతీయ జనతా పార్టీ ఇంకా రేపు కూడా బైక్ ర్యాలీ ఉంది, ఎల్లుండి మళ్ళీ పాదయాత్ర ఉంది, బహిరంగ సభలతో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దించే వరకు మేము భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లోని బీజేపీ పార్టీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఒకటి కూడా సరిగ్గా అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటికి బీజేపీ పార్టీని తీసుకుని వెళ్తున్నామని రవికుమార్ యాదవ్ తెలిపారు. కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డు కూడా ఇవ్వాలని అసమర్థత కలిగిన ప్రభుత్వమని విమర్శించారు. మరోవైపు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రైతులను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలిపారు. మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పిలుపు మేరకు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు జరపడం జరుగుతుంది.
మరి ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు మీ అందరికి తెలుసు, మరి భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా 3-4 సంవత్సరాలు ప్రతి డోర్ టు డోర్ పోయి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళ వైఫల్యాలు అన్నీ కూడా డోర్ టు డోర్ పోయి చెప్పడం జరిగింది. కాకపోతే మరి రాష్ట్రం అంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి 66 అబద్ధాలతో ఈరోజు ఏ పని కూడా సంవత్సరం అయ్యింది, ఈ రోజు వరకు కూడా ఏ హామీ రాలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, మరి తులం బంగారం ఇస్తామన్నారు, విద్యార్థులకు మరి బైక్ ఇస్తామని చెప్పిర్రు. ఇవన్నీ కూడా అదే కాకుండా మరీ ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు ప్రతి కుటుంబానికి మరి 25,000 పింఛన్ ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు, 250 గజాలు ఇస్తామన్నారు. మరి పదే తెలంగాణ ఉద్యమం తెలంగాణ మరి మరి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోలేరు అని చెప్పేసి. మరి వాళ్ళందరినీ కూడా ఏం చేయని పరిస్థితిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ ఒక్క సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి శేరలింగంపల్లి ప్రాంతంలో ఎక్కడ ఉన్న స్కూల్ అక్కడే ఉన్నాయి, హాస్పిటల్ అట్లనే ఉన్నాయి, విద్యా వైద్యం అని ఏది కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ప్రజలందరూ కూడా అరే మేము భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సింది, మేము తప్పు చేసాం అని మరి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శేరలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బైక్ ర్యాలీకి శేరలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. గత సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్నికల్లో ప్రజలకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు ఎన్నో వందల హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు 66 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ, ఒక రైతు బంధు ఒక 50% తప్ప రైతు రుణమాఫీ లేదు, మహిళలకు గ్యాస్ సిలిండర్ లేదు, చాలా పథకాలు ఇచ్చారు. మహాలక్ష్మి పథకం అన్నారు, విద్యార్థులకు 5 లక్షల కార్డు అన్నారు, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు, 3 లక్షల వడ్డీ లేని రుణాలు అని చెప్పారు, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు నెలసరి ఆదాయం ఇస్తామని చెప్పారు, దివ్యాంగులకు ఉన్న 4,000 నుండి 6,000 వరకు పెంచుతామని చెప్పారు. ఇవే కాకుండా ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కూడా ఏ వాగ్దానం నెరవేర్చలేదు. అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 నెలకు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వ్యవసాయ రైతు కూలీ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. అలాగే ఉద్యమకారులకు 500 చదరం గజాలు ఇంటి స్థలం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళ హామీలను నిలబెట్టుకోలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుండి వాళ్ళకు సంవత్సరం మేము గడువిచ్చాము, సంవత్సరం దాటుతున్నది. సోనియా గాంధీ సంతకంతో విడుదల చేసిన హామీలు కూడా ఒక్కటి నెరవేర్చినందుకు అఖిల భారత ఆర్ఎంఎస్ ఎంఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా అంగర్ప్రాస నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హైదరాబాద్ అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్టర్, స్పీడ్ పోస్ట్ విలీన ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబానగర్, మంచిర్యాల స్టాటింగ్ కార్యాలయంలో ఐసీహెచ్ పిహెచ్లను ఏర్పాటు చేయడం, ఆర్ఎంఎస్లను మూసివేయడం, యాక్షన్లను నిలిపివేయడం వంటి చర్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. జరుగుతున్న పరిణామాలను ఉన్నతాధికారులు అనాలోచితంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తపాలా శాఖ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులందరూ ముక్తఖండంతో ఖండించారు. తగ్గించే దిశగా డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యలు వాటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో ఇది 2వ దశ. మొదటి దశలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2వ దశలో భాగంగా హంగర్ ఫాస్ట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు ఈరోజు ప్రదర్శనకు దిగారు. మా డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇచ్చినటువంటి పిలుపు మేరకు 2వ ఫేజ్ కింద మేము నిరాహార దీక్ష 1 డే హంగర్ ఫాస్ట్ చేస్తున్నాము. దాని కారణము ఈ డిపార్ట్మెంటు ఒక మొండి వైఖరి, అదేవిధంగా పబ్లిక్కి చీట్ చేయడము, ముఖ్యంగా
సిఆర్సి అంటే రిజిస్ట్రేషను, స్పీడ్ పోస్ట్, ఇవి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు బట్వాడా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన డిపార్ట్మెంట్కి, వర్కర్స్కి చాలా నష్టము. దాదాపుగా 100 ఆఫీసులు ఈరోజు మూసేసే పరిస్థితి. డిస్టిక్ లెవెల్లో ఒక ఆఫీస్ కంపల్సరీ ఉండాలా. మరి ఆ కనెక్టివ్లో ఇమ్మీడియట్లీ మరి ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ని రద్దు చేసుకోవాలని మేము ఒక ఆందోళన దిగాము. పోస్టల్ కార్మికులము ఆర్ఎంఎస్లో R3, R4గా. అదేవిధంగా ఈ రెండో దీని మీద మేము అంగర్ఫాస్ట్ చేస్తున్నాము. మరి ఈ ఆర్డర్ని విరమించుకోకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము సిద్ధం అవుతున్నాము. దీనికి కారణము ఈ గవర్నమెంటు, ఈ డిపార్ట్మెంట్ అని ఖచ్చితంగా తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఈ డైరెక్ట్ మాకు స్ట్రైక్ చేయడానికి అవకాశం వాళ్ళే కల్పిస్తున్నారు. ఇది రద్దయినంత వరకు మా పోరాటము ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ విధంగానే మేము పోరాటం చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ పైన, అలాగే మా ఆర్ఎంఎస్ విభాగం పైన చేస్తున్నటువంటి ఈ దహనకాండకు మేము మూకుమ్మడిగా వ్యతిరేకంగా ఈ పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పోస్టల్ని ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే దీనికి మెయిన్గా అడ్డుగా ఉన్నటువంటి మా ఆర్ఎంఎస్ విభాగాన్ని, పోస్టల్ డిపార్ట్మెంట్కి వెన్నెముకలా ఉన్నటువంటి మా విభాగాన్ని కాలరాయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మా యొక్క సెక్షన్లను రద్దు చేయడం కావచ్చు, మా యూనియన్లను డీరికగ్నైజ్ చేయడం కావచ్చు, ఆర్ఎంఎస్ ఆఫీసులను విలీనం చేయడం కావచ్చు, L2 ఆఫీసులను ఎత్తివేయడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి వలన ఆఫీసెస్ని క్లోజ్ చేయడం వల్ల పబ్లిక్ మెయిల్ కూడా డిలే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతూ మేమందరం కూడా ఉద్యోగ సంఘాలందరం కూడా ఏకమై ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. మా యొక్క ఆల్ ఇండియా యూనియన్ అయినటువంటి ఆర్ఎంఎస్ మరియు ఎంఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మొన్న నవంబర్ 27 రోజున మేమందరం కూడా లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా మా ఆల్ ఇండియా యూనియన్ కాల్ మేరకు ఈరోజు హంగర్ ఫాస్ట్ ప్రోగ్రామ్ని కూడా చేస్తూ ఉన్నాము. సో ఇప్పటికైనా డిపార్ట్మెంట్ కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో మేము నిరవధిక ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తున్నానండి. V3 న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.